24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్ష పాత్ర అయితే ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ గతంలోనే మొన్న ఎలక్షన్స్ రిజల్ట్ రాగానే కోల్పోయింది. ఇప్పుడు దీని మీద ఆయన ఎందుకని గగ్గోలు పెడుతున్నారు? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు లేఖ ఒకటి స్పీకర్ గారికి రాసిన లేఖ వైరల్ అవుతుంది. అంటే 11 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష పాత్ర పోషించలేమని ఆయనకు తెలిసి కూడా ఎందుకని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు? గతంలో ఆయనే మాట్లాడారు, అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలు కూడా మనం వినొచ్చు. సోషల్ మీడియాలో అవి కూడా వైరల్ అవుతుంది. మీ దగ్గర 23 మంది ఉన్నారు, మేము కరెక్ట్గా 5గురిని లాగేస్తే 18 మందిలో కూడా మీరు కోల్పోతారు, ప్రతిపక్ష పాత్ర కోల్పోతారు అని చెప్పినటువంటి వ్యక్తి మరి అదే ఆయనకు తెలుసు అంటే 18 మంది లేకపోతే ప్రతిపక్ష పాత్ర ఉండదు అని. మరి అది తెలిసినప్పుడు అప్పుడు మీరు అన్న వ్యక్తులే కదా, మీకు తెలుసు కాబట్టి రాజ్యాంగం గురించో లేదంటే అన్నిటి గురించో చట్టసభల గురించి ఐడియా ఉంది కాబట్టి ప్రతిపక్ష పాత్రని 11 అసెంబ్లీ స్థానాలు గెలిచినటువంటి మీరు ఎలా అడగగలుగుతారు అనేది ఆయన మనకు తెలుసు. కాకపోతే ఏంటంటే ఆఖరికి ఇంకొకటి ఏంటంటే ప్రతిపక్ష పాత్ర నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇచ్చారు. అక్కడ మొన్న కూడా మనం అందరం నిజంగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం రోజు చూస్తే మంత్రులందరూ కూటమికి సంబంధించిన గెలిచినటువంటి మంత్రులందరూ ప్రమాణ స్వీకారం తర్వాత నెక్స్ట్ ఇవ్వాల్సింది ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి. చెప్పాలంటే ఆయన నార్మల్ ఒక ఎమ్మెల్యేగానే చూడాలి, ప్రతిపక్ష పాత్ర లేదు కాబట్టి. కాకపోతే ఉన్నవాడు ఆయనే కాబట్టి ఎవరో అవునన్నా కాదన్నా ప్రతిపక్ష పాత్ర ఆయనదే కాబట్టి ఆయన పిలిచి గౌరవంగా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ కనీసం అక్కడ ఉండాలి. కనీసం కనీసం స్పీకర్గా ఎన్నుకున్నటువంటి ఒక వ్యక్తికి ఆయనకి కనీసం గౌరవం ఇచ్చి ఆయనకు కనీసం ఒక విషయాన్ని చేసి రావాలా? లేదు, అసలు అసెంబ్లీకి వెళ్ళడం మానేసాడు. పైగా ఆయన అక్కడ నుంచి ఆయన ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీ నుంచి కూడా వెళ్ళిపోయాడు. ఇది ప్రతిపక్ష పాత్రకు కావాలి అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు నిలకడలేని తత్వం ఉంది. ఎదటివాడు ఎదిగితే మీరు చూడలేరు, ఎదటివాడిని ఒక వ్యక్తిగా మీకు ఆపోజిట్గా ఎవరన్నా మాట్లాడితే మీరు మాట్లాడలేరు కాబట్టి ఏం చేసినా కానీ చెల్లుద్ది అనుకునే తత్వం కాదు కదా. ఇప్పుడు వాళ్ళు దగ్గర 164 మంది ఉన్నారు, తిరగబడితే మన పరిస్థితి ఏంటి అని చెప్పి మీరు అనుకున్నారు. ఎందుకంటే 151 మందికి మీరు ఎగిరెగిరి పడ్డారు. మీరు 20 మంది ఉన్నారు, మేము 150 మంది ఉన్నాం, మేము ఉఫ్ అంటే మీరు గాలి కొట్టిపోతారు అనుకునే స్థాయిలో అప్పట్లో మీరు మాటలు కోటలు దాటాయి. ఇప్పుడు మాత్రం మీ దగ్గరికి వచ్చేపాటికి మాత్రం అవతల వాళ్ళు తప్పు, మీదే కరెక్ట్ అనుకునే స్థాయికి వెళ్ళిపోయారు. ముఖ్యంగా నిన్న కనీసం మీరు ఏదో పార్టీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు కదా, పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారికి ఆయన చూసైనా నేర్చుకోండి. స్పీకర్ ఎన్నికకి ఆయన పోటీ ఇచ్చారు, అయినా సరే అక్కడ ఓం బిర్లా గారు ఆయన గెలిచారు, స్పీకర్గా ఎన్నుకున్నారు. ఆయన మళ్ళీ గౌరవంగా వెళ్ళి అక్కడ ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యంగా మోదీ గారు వెళ్ళారు, ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు వెళ్ళారు. వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి ఆయన నా సీట్లో కూర్చోబెట్టి విష్ చేసి వచ్చారు. అది హుందాతనం. అదొక మన భారతదేశానికి సంస్కృతికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి పాలనకు సంబంధించి మనం ఎంతమంది ఎటు రకంగా ఉన్నా సరే బయటకు కనిపించేటప్పుడు మనం అందరం ఒకటే అనే విధంగా కనిపించాలనే తపన నిజంగా రాహుల్ గాంధీ గారిలో కూడా కనపడింది కాబట్టి ఆయన వెళ్ళి గౌరవంగా కూర్చోబెట్టారు. మీకు ఆ గౌరవం ఉందా? మీరు ప్రమాణ స్వీకారం చేశారు, అంతే వెళ్ళిపోయారు. కనీసం మీ ఎమ్మెల్యేలైనా ప్రమాణ స్వీకారం చేసేవారు కానీ ఉండొచ్చుగా. అసలు ఏ ముఖం పెట్టుకుని మీరు అడుగుతున్నారు? గతంలో అసలు తెలుగుదేశాన్నే ప్రతిపక్ష పాత్ర పోషించకుండా లాగేద్దాం అనుకున్న ఆలోచన కలిగి ఉన్నటువంటి మీరు ఏ రకంగా అడుగుతారు 11 మందితో? మీకన్నా తెలియదుగా, అడగటానికైనా సిగ్గన్న ఉండాలిగా మనకి. లేదు, అసలు అది రాజ్యాంగబద్ధంగా అవుతుందా లేదా? ఇవన్నీ పక్కన పెడితే అవ్వకపోయినా సరే ఇప్పుడు ఎన్డీఏ కూటమి నుంచి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, సీఎంగా ఆయన కూడా మీకు గౌరవం ఇచ్చి అక్కడ ఉన్నటువంటి స్పీకర్గా ఎవరు అయ్యన్న పాత్రుడు గారు కూడా మీకు గౌరవం ఇచ్చి మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు చెయ్యాలి. ఎందుకంటే మీరు ఉండాలి, మీరు ఉంటేనే కదా అక్కడ ఆట ఎంత బలంగా ఉండేది. ఎందుకంటే మీరు ఈ 5 ఏళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి వాళ్ళు అడుగుతారు, దానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు బబ్బా అనుకుంటే అక్కడ అవ్వదు కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోయారు భయం వేసి. ఎందుకంటే మీతో పాటు అప్పట్లో ఏదున్నా సరే నోరేసుకుని పడిపోయేటువంటి క్యాండిడేట్స్, ముఖ్యంగా అప్పట్లో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజలందరూ బయటికి తోస్తారు కాబట్టి మీకు నోరు లేదు. కనీసం మీ పేరే చదువుకోవడానికే ఒక 2-3 సార్లు తప్పులు చదువుకుని మాట్లాడుతూ ఉంటారు.
అలాంటిది మీరు వాళ్ళ అడిగే క్వశ్చన్లకి, మీరు చేసిన అవినీతి మీద వాళ్ళు ఇచ్చే పేపర్లకి మీరు ఏం సమాధానం చెప్పలేక కదా బయటికి వెళ్ళిపోయింది. ప్రజలకు తెలుసు కదండి. మనం ఎందుకు ఏదో ఒక రకంగా ఏదో అంటారు చూసారా, ఉత్తర కుమార ప్రగల్భాలు పలకటం అని చెప్పి, దీన్నే అంటారు. ఈయన ఉత్తర కుమారుడిగా మనం అభివర్ణించాలి. నిజంగానే అంటే ఎవరు అవునన్నా కాదన్నా ఆయనకి ఒక అవకాశం ఇవ్వండి దయచేసి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష పాత్ర, ఆ, ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఆయనకి అవకాశం ఇవ్వాల్సిందిగా మా తరపు నుంచి ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఆయన అసెంబ్లీలో ఉంటే, నిజంగా ఆయన వస్తాను అంటే, అసెంబ్లీలో కూర్చుని సమాధానం చెప్తాను అంటే, డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాత్రం ఒక T20 క్రికెట్ మ్యాచ్ చూసినంత హ్యాపీగా ఉండదు. ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఓ పక్క సీఎంగా చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క అసలు ఎనర్జీకి యంగ్ డైనమిక్ ఉన్నటువంటి లీడర్గా ఉన్నటువంటి లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురు ఓ పక్కన అడుగుతా ఉంటే ఈయనేమో ఇలా ఇలా నవ్వుకుంటూ ఇటు ఇటు చూసుకుంటూ ఉంటే అసలు ఆ సమాధానం ఏం చెప్తాడు, అసలు ఆయన అసలు పేపర్ చూసైనా సరే కరెక్ట్గా సమాధానం చెప్తాడా లేదా, మిగతా 11 మంది పరిస్థితి ఏంటి, అసలు వీళ్ళ ఏం మాట్లాడగలుగుతారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇంగ్లీష్లో ఏమన్నా చెప్తారా, ఎందుకంటే ప్రమాణ స్వీకారం కూడా ఇంగ్లీష్లోనే చేశారు కాబట్టి ఏమన్నా ఆయన మరి ఇంగ్లీష్లోనే ఏమన్నా సమాధానాలు చెప్తారా, సబ్జెక్టు పరంగా ఏం మాట్లాడగలుగుతారు, లేదంటే అసెంబ్లీలో ఏమన్నా బూతులు మాట్లాడడానికి మరి ఇంకేమన్నా అక్కడ ఉన్న మిగతా ఎమ్మెల్యేలకి ఏమన్నా ట్రైనింగ్ ఏమన్నా ఇప్పించారా అనేది కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మీరు అలా బయటకు వెళ్ళిపోతే ఎవరు వెయిట్ చేయలేరు కాబట్టి ఆయనకి ఇవ్వాలని మా ఛానల్ తరపు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఎన్డీఏ కూటమిని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పాత్ర ఇవ్వండి. ఆయన అసెంబ్లీలో ఉంటే హ్యాపీగా అసలు ఒక రకంగా ఉంటుంది సార్. అది ఒక ఆట ఎలా ఉంటుందంటే, మీరు ఒక బాల్ని 6 కొడతా ఉంటే ఆయన ఎత్తుక్కుంటా ఉంటాడు గ్రౌండ్లో. ఎక్కడ ఉన్నది 11 మంది, ఆ ఫీల్డింగ్ మీరేమో దగ్గర దగ్గర 160 మంది ఉన్నారు. ఒక్కొక్కడు పక్కకు కొడుతూ ఉంటే కనీసం వాళ్ళు ఎత్తుక్కోలేక కింద మీద నవ్వుకుంటూ ఇలా నవ్వుకుంటూ ఉంటే చూడాలని ఉంది మాకు కూడా. ఆ అవకాశాన్ని మాకు కల్పించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, మన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, అందరినీ, కూటమికి సంబంధించిన అందరినీ కూడా మేము వేడుకుంటున్నాం. ఆయనకు ఒక అవకాశం ఉండి అసెంబ్లీకి ఆయన ఆహ్వానించండి. ఆయన్ని స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడి గారికి కూడా అవకాశం ఆయనకి ఇవ్వాల్సిందిగా మా తరపు నుంచి కూడా కోరుకుంటున్నాం. ఆయన రావాలి, వస్తే భలే ఉంటుంది సార్. అసలు చూడడానికి అసెంబ్లీలో మజా లేదు. మనం మాట్లాడుకుంటే మీరు కూర్చొని ఏదో పిచ్చాపాటిగా, లేదా ప్రజా సమస్యల మీద మీరు ఎలాగైనా సరే డెఫినెట్గా నిలబడతారు. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు మనం చూసాం. ఆయన్ని ఆడుకునే విధానం మాకు కావాలి. అభివృద్ధి మీరు ఎలాగో చేస్తారు, మాకు డౌట్ లేదు. కాకపోతే ఆయన్ని ఈ 5 సంవత్సరాలు ఆయన ప్రజలను పెట్టిన ఇబ్బందుల గురించి, అరాచకాల గురించి, అసలు దోచుకున్న దోపిడీ గురించి, రుషికొండ లాంటి కొండల్ని గుండు కొట్టించిన విధానం గురించి, ఒక బాత్రూమ్ టబ్బు అంటే ఒక బాత్రూంలో అసలు సముద్రం చూస్తూ బాత్రూమ్కి వెళ్ళాలన్న ఒక ఆయన విజనరీ గురించి అసలు మీరు అడుగుతూ ఉంటే ఆయన ఏం చెప్తాడు అనేది కూడా మాకు కావాలి. సో ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇచ్చి ఆయన గౌరవంగా మీరు 160 మంది ఆయన మీద పడినా ఆయన ఏం సమాధానం చెప్తాడని వెయిట్ చూడాలని మాకు ఆశగా ఉంది. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.